ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం 126వ కీర్తన మనం ధ్యానించుకోబోతున్నాం. శ్రద్ధగా చక్కగా దేవుని మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించి ఫలింప చేయనుగాక. ఈ సంవత్సరంలో మీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించునుగాక. మీ గృహాలలో శుభకార్యములు జరుగునుగాక. 126వ కీర్తన మొదటి 3 వచనాలు ధ్యానం చేద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకరిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలైనా, మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు కావాల్సిన వర్తమానాన్ని అనుగ్రహించమని, మా హృదయాలకు సేద తీర్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చక్కని కీర్తన ఇది, యాత్రా కీర్తన. ఇశ్రాయేలు యొక్క యాత్రా జీవితంలో ఎన్నో విశేషాలు మనం నేర్చుకోవాల్సిన, మన విశ్వాస యాత్రకు సంబంధించిన విశేషాలు నేర్చుకోవడానికి ఈ యొక్క కీర్తన ఎంతగానో మనకి సహకరిస్తుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నది. సియోను తిరిగి వచ్చిన వారిని, మరి ఇశ్రాయేలీలు 10 గోత్రాల ఇశ్రాయేలీలు అష్షూరీలు వారిని చెరపట్టుకుని పోయారు. అలాగే యూదా వారిని నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు, ఇశ్రాయేల్లో ఈ యూదా గోత్రపు వారిని, బెన్యామీను గోత్రపు వారిని నెబుకద్నెజరు బబులోను రాజు చెరపట్టుకొని పోయాడు. వీరందరూ చెరలో ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాలు వారు చెరను అనుభవించారు. అయితే యిర్మీయా రోధించగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా విడుదల పొందుతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యిర్మీయా గ్రంథములో యిర్మీయా రాశాడు. ఆ తర్వాత చెరలోనికి వెళ్ళిపోయిన భక్తులలో దానియేలు, అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగో లాంటి వారు ఉత్తములు, అలాగే చెరను అనుభవిస్తున్న యెహెజ్కేలు వంటి ప్రవక్త, ఇలాంటి వారందరూ చేసిన ప్రార్థనను బట్టి యిర్మీయా గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని వారు ప్రార్థన చేయగా దేవుడు మరలా వాళ్ళని 70 సంవత్సరాల తర్వాత చెరలోకి వెళ్ళిపోయిన 70 సంవత్సరాల తర్వాత వారిని జ్ఞాపకం చేసుకుని కొంతమంది చేసిన ప్రార్థన బట్టి వారికి దేవుడు విడుదల ఇచ్చాడు. ముఖ్యంగా యిర్మీయా రోధించగా, దానియేలు ప్రవక్త ఆయన రోధించగా ఇటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. వారు చెరలో నుంచి విడుదల పొందినప్పుడట కలకనిన వారి వలె వారి యొక్క నోటి నిండా ఏమున్నదంటే నవ్వు ఉండెను. హల్లెలూయా. నిజమండి, చెరలోంచి విడుదల పొందేటప్పుడు మన జీవితంలో కూడా కొన్ని చెరలు ఉన్నప్పుడు, మనకి కొన్ని ఆటంకాలు ఉన్నప్పుడు, కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, వాటి నుంచి విడుదల పొందినప్పుడు ఎంతో సంతోషంగా మనం ఉండి నవ్వుతూ సాక్ష్యం చెప్తాం. సంతోషంగా దేవుడు నాకు ఈ కార్యం చేశాడని ఎలాగైతే మనం గంతులు వేసుకుంటూ స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తామో, ఆనాడు ఇశ్రాయేల్ అందరూ కూడా చెరలో నుంచి విడుదల పొందినప్పుడు, వారు యెరూషలేముకు మరలా వారు తిరిగి వస్తున్నప్పుడు వారి యొక్క సంతోషం, సంబరం చూస్తే కలకలిన వారి వలె వారు నోట నవ్వు ఉండేది. హల్లెలూయా. ఒక్కోసారి మనం మంచి కలలు కంటాం చూసారా,
కొన్ని అవి జరగవు, కానీ ఆ కళలో చాలా సంతోషం మనకు వేస్తాయి. అలాగే ఒక్కోసారి మన జీవితం దేవుడు ఎంత అద్భుతం చేస్తాడంటే, కళ కదీదు వారి వల్ల. కళలు నిజమైతే ఎంత బాగుండని ఎలాగైతే అనుకుంటామో, ఇశ్రాయేలు మొరను ఆలకించిన దేవుడు, అలాగే నీ మొర నా మొర ఆలకించిన దేవుడు మనం విడుదల చేసినప్పుడు మన నోట నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనంద భరితులం అవుతాం. మనం స్తుతి గానాలతో దేవుణ్ణి మనం స్తుతిస్తాం. అప్పుడట వారు చెరలో నుంచి వచ్చిన తర్వాత వారు ముఖాల్లో వెలుగు ఉంది. అప్పుడు వరకు వారు బానిసలుగా ఉన్నారు, చెరలో ఉన్నారు, కొంతమంది చెదిరిపోయారు, కొంతమంది ఇశ్రాయేలు అయితే మరణించారు. అలాంటి వారు ఇంక ఇశ్రాయేలు భూమి మీద ఉండరు అనుకున్న అన్య జాతి ప్రజలందరూ దేవుడు వారిని విడుదల చేసినప్పుడు వాళ్ళందరూ దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు కూడా ఆశ్చర్యపోయారని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అన్య జనులు వారి కోసం దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆశ్చర్యపడ్డారట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇక 3వ వచనంలో అంటాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. హల్లెలూయా. దేవుడు నిజంగా తప్పక మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు నీ పక్షమున ఆయన గొప్ప కార్యాలు చేసి నీకు విడుదలను ఇస్తాడు. ఆ విడుదలను బట్టి మనం సంతోషిస్తాం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పగలండి సాక్ష్యం, నా జీవితంలో దేవుడు నన్ను విడుదల చేశాడు, నా సమస్యలన్నిటి నుంచి నన్ను విడుదల చేసి ఈరోజు నాకు సంతోషాన్ని ఇచ్చాడని సాక్ష్యం చెప్తాం. మనం సాక్షులుగా చాలా మంది సాక్ష్యాలు చెప్తా దేవుని నామాన్ని మహింపరుస్తారు కదా. కాబట్టి ప్రియమైన వారులారా, మనం దేవుడు చేసిన కార్యాలను స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయనకి సాక్షులుగా జీవించినప్పుడు అనేక మంది అన్య జనులు ప్రభువు దగ్గరికి రావటానికి, రక్షణ పొందటానికి కారణమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడా, వాటిని ప్రకటించు, స్తుతించు, నవ్వుతూ జీవించు. నీ యొక్క ఆనందానికి, నీ జీవితంలో దేవుడిచ్చిన శాంతికి కారణాన్ని అనేక మంది తెలుసుకుంటారు. వారు కూడా దేవుని బిడ్డలు అవుతారు, మోక్షానికి వారసులు అవుతారు. మన ఆనందం అందరితో పంచుకుంటే అది సువార్త అవుతుంది. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. మా జీవితాలను చేసిన గొప్ప కార్యములన్నిటిని బట్టి మేము ఆనందిస్తున్నాం. ఆయన నిజమే, ఒక్కోసారి ఇది కళ నిజమా అన్నట్లుగా మా జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మేము తలంచుకుని నిన్ను స్తుతిస్తున్నాం. ఆయన అట్టి కార్యములు జరిగించావు కాబట్టి ప్రతి వారిని కూడా ఆనందంలో, సంతోషంలో నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పావనుడా యేసు ప్రభు, పావనుడా యేసు ప్రభు, పామరుడనైన నాపై నీ కృప చూపి, పామరుడనైన నాపై నీ కృప చూపి, పరిశుద్ధునిగా నన్ను చేసి, పరిశుద్ధునిగా నన్ను చేసి, నీ కృపతో నన్ను నింపుము దేవా.